సహోదరుడు విను, నీ జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించబోతున్నాడంటే, ఇంతకుముందు ఎవడైతే నిన్ను బెదిరించాడో, ఎవడైతే నీ మీదకి లేచాడో, వాడు నిన్ను చూసి భయపడే విధంగా నా దేవుడు చేయబోతున్నాడు. అది ఆయనకు సాధ్యం. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన పాదాల మీద పడి, ప్రభా నువ్వే నా శరణము, నువ్వే నా దిక్కు. భయపెట్టేవాళ్ళు, బాధించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు నా జీవితంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఒంటరిగా ఎదుర్కోలేను, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు బెదిరించేవారిని, భయపెట్టేవారిని నా దేవుడు అణిచివేయబోతున్నాడు. వాళ్ళు నిన్ను చూడ్డానికైనా ధైర్యము చేయలేక పారిపోయే విధంగా ఆయన చేయబోతున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల వైపు కూడా తిరగడానికి కూడా ధైర్యం చేయలే. ఎందుకంటే అంతగా దేవుడు వారిని అణిచివేశాడు. అంతటితో ఆపలేదండి. ఆ తర్వాత ఇంకొక మాటను చూద్దాం రండి. ఆ తర్వాత ఏముంది? ఎక్రో నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను 14వ వచనం చదువుతున్నాం. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను, ఇంకొక మాట ముందుకెళ్దాం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు, ఇశ్రాయేలీయులు తిరిగి ఆ పట్టణాలను తిరిగి తెచ్చుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. అనగా ఫిలిష్తీయులు ఏమైతే వాళ్ళు పట్టుకెళ్ళిపోయారో, ఏ ప్రాంతాన్నైతే, ఏ పట్టణాలైతే పట్టుకెళ్ళిపోయారో, దోచుకెళ్ళిపోయారో, అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళా ఇచ్చేశారు. సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, నువ్వు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, సైతానుగాడు నీ దగ్గర నుంచి ఏమేమి పట్టుకెళ్ళాడో, ఉద్యోగాన్ని పట్టుకెళ్ళాడా, ప్రమోషన్ని పట్టుకెళ్ళాడా, నీకు సంబంధించిన ఆస్తిని పట్టుకెళ్ళాడా, నువ్వు బహుగా ప్రేమించినటువంటి నీ భార్యను, లేక నీ భర్తను, లేక నీ బిడ్డను నీకు కాకుండా దూరం చేశాడా, వాడు ఎవరినైతే నీకు దూరం చేశాడో, ఏమేమైతే నీకు దూరం చేశాడో, వాటన్నిటినీ కూడా తిరిగి నా దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన శరణ కోరినప్పుడు, నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. రోజు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్న పట్టణాలను, గ్రామాలను తిరిగి దేవుడు వారి చేతికి అప్పగించాడు. అంతేకాదండి, ఇశ్రాయేలీయులకు మరొక శత్రువు ఉన్నాడు. ఎవరో చూద్దాం రండి. 14వ వచనము చివరి మాటలు. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము ఏమిటట కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. సహోదరి సహోదరులు, ఇంకొంచెం ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, 13వ వచనం చాలా ఇంపార్టెంట్ మాట ఉంది అక్కడ. అది నీకు, నాకు, మనకు వర్తిస్తుంది. 13వ వచనము. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అర్థమైందా అండి? సమూయేలు ఉన్నంత కాలము ఫిలిష్తీయుల ఆటలు సాగలా. ఏమిటి సమూయేలు యొక్క గొప్పతనం? అతడు ప్రార్థన పరుడు. సమూయేలు ప్రార్థన చేసినంత కాలం ఇశ్రాయేలీల జోలికి ఫిలిష్తీయులు రాలేకపోయారు, శత్రువులు రాలేకపోయారు, ఇశ్రాయేలీలను లోపరుచుకోలేకపోయారు. ఇప్పుడు నీ ఇంటికి సమూయేలు ఎవరు? తండ్రివైనా నువ్వే. వింటున్నావా తండ్రి? మనలో ఎంతమంది తండ్రుల్లో చేయి చూపిస్తారా? తల్లులో చేయి చూపిస్తారా? అయితే వింటారా? నువ్వు నీ ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉన్నంత కాలము నా దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరచబోతున్నాడు, కాపాడబోతున్నాడు, సంరక్షించబోతున్నాడు.
నీ చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీకున్నటువంటి గృహము చుట్టూ, నువ్వు కలిగిన ఉద్యోగం చుట్టూ, నువ్వు కలిగిన వృత్తి చుట్టూ, వ్యవసాయము చుట్టూ, వ్యాపారము చుట్టూ దేవుడు తన కాపుదల భద్రతను పెట్టబోతున్నాడు. ఎందుకంటే సమూయేలు ఉన్నంత కాలము ఇశ్రాయేలీయుల జోలికి ఏ ఒక్కడు కూడా రాలా. కారణం ఏమిటంటే సమూయేలు ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనాపరుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు దేశం అంతటి చుట్టూ దేవుడు కంచి వేశాడు. తండ్రిగా తల్లిగా నువ్వు చేసే ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబం చుట్టూ కంచి వేస్తాడు, నీ బిడ్డల చుట్టూ కంచి వేస్తాడు. కాబట్టి తండ్రి తల్లే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థించటం మానొద్దు. ప్రభు సన్నిధిలో మోకరించటాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించటం మానేస్తావో అప్పుడే సైతానుకు తలుపులు తెరుస్తున్నావు, నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద దాడి చేయటానికి. వినండి సహోదరి సహోదరులు, సంసోను బాహుబలాఢ్యుడు. తన బలమంతటిని బట్టి కూడా ఫిలిష్తీయులను జయించలేకపోయాడు. సౌలు మహారాజు తనకున్నటువంటి యుద్ధ బలమంతటిని ఉపయోగించినా సరే ఫిలిష్తీయులను జయించలేకపోయాడు. సమూయేలు కత్తి పట్టలేదు, డాలు పట్టలేదు, కానీ దేవుని పాదాలు పట్టుకొని తన దేశానికి విజయాన్ని తీసుకొచ్చాడు. శత్రువు తలెత్తకుండా చేయగలిగాడు. మీకు ఏమర్థమవుతుంది? కత్తి కంటే, డాలు కంటే బహు శక్తి కలిగింది ప్రార్థనా పరుని యొక్క జీవితం. నువ్వు, నేను, మనము ప్రార్థించేటటువంటి తండ్రులుగా, తల్లులుగా, ఆత్మీయులుగా మనం ఉన్నట్లయితే ఆ ప్రార్థన జీవితమే మన జీవితంలో శత్రు శేషం లేకుండా చేస్తుంది. మనల్ని భయపెట్టేటటువంటి, బెదిరించేటటువంటి మనుషులను మనకు దూరం చేస్తుంది. అలాగే మనల్ని అణిచివేసేటటువంటి ఆయా పరిస్థితులను మనకు దూరం చేసేది ప్రార్థన మాత్రమే. తెలుసా, నేను 1991లో అంటే 33 సంవత్సరాల క్రితము హైదరాబాద్లో అడుగు పెట్టాను. హైదరాబాద్లో అడుగు పెట్టక మునుపు వాస్తవంగా నేను అడుగు పెట్టాలనుకుంది కెనడా దేశంలో. కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది. ఆ కెనడా దేశానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. అనేక లక్షల మంది, కోట్ల మంది నా ప్రేమ తెలియక నశించిపోతూ ఉండగా లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించడానికి ఇది సమయమా అని దేవుడు నన్ను ప్రశ్నించాడు. ప్రభు, నా తల్లి, నా తండ్రి, నా కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు. ఇప్పుడు నాకు విదేశంలో ఉద్యోగం వచ్చింది. వెళ్ళి ఉద్యోగం చేయటం, కుటుంబానికి అండగా నిలబడ్డం నా బాధ్యత కదా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక మాట అన్నాడు. నీకోసం ఎవరు ప్రాణం పెట్టారు? నువ్వే ప్రాణం పెట్టావు ప్రభువా. నీ తల్లి, నీ తండ్రి నీకు జన్మనిచ్చారు, కానీ నేనైతే నీకు ప్రాణాన్ని ఇచ్చాను. అమ్మ నాన్న అభిలాషను నెరవేరుస్తావా, లేకపోతే నా చిత్తాన్ని చేస్తావా? ఆ రోజు తీర్మానం తీసుకోవడం అంత సులభం కాదు. ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం, ఇంగ్లాండ్ వెళ్ళడం చాలా సులభం, చాలా తేలిక అయిపోయింది. కానీ ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశం కానీ, అమెరికా వెళ్ళడం కానీ 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం అది అంత సులభం కాదు. అటువంటి సమయంలో ఆ రోజు తీర్మానం తీసుకున్నాను. ప్రభువా, జన్మనిచ్చినటువంటి అమ్మ నాన్న మాట కంటే ప్రాణాన్ని ఇచ్చిన నీ మాటే నా జీవితంలో బహు విలువైంది. కాబట్టి కెనడా దేశంలో అడుగు పెట్టవలసిన నేను దేవుని చిత్త ప్రకారము హైదరాబాదులో ఈ బైబిల్ పట్టుకొని అడుగు పెట్టాను. ఒంటరిగా వచ్చాను, కానీ దేవుడు వాగ్దానంతో వచ్చాను. 95లో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా? అతి పెద్ద సంఘాన్ని నేను నీకు ఇస్తాను అని నాకు మాట ఇచ్చాడు. అది ఎంత పెద్ద సంఘమో నాకు తెలియదు. ఆ రోజుల్లో అతిపెద్ద సంఘం అంటే 2000 మంది ఉన్న సంఘమే మన రాష్ట్రాల్లో అతిపెద్ద సంఘం. దేవుడు తాను చెప్పిన ప్రకారమే అతిపెద్ద సంఘాన్ని ఇదిగో అనుగ్రహించాడు. ఇంత పెద్ద సంఘము అని చెప్పి ఆ రోజు నాకు తెలియదు. ఈరోజు మన కల్వరి టెంపుల్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సంఘంగా పిలువబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 2001లో కల్వరి కాంతి పత్రిక స్టార్ట్ చేశాను. 4000 కాపీస్తో దాన్ని 1,00,000 కాపీలుగా దేవుడు దీవించాడు. ఫలితంగా భారతదేశంలోనే బహు విస్తృతంగా ప్రచురించబడే మ్యాగజైన్గా దేవుడు దీవించాడు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మ్యాగజైన్ కల్వరి కాంతి. 2003లో కల్వరి స్వరాన్ని దేవుడు ప్రారంభించాడు.
మీ అందరి ప్రార్థన సహకారంతో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ పరిచర్యగా దేవుడు మన కల్వరి స్వరాన్ని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2005లో దేవుడు మన కల్వరి టెంపుల్ని ప్రారంభించమన్నాడు. అలా ప్రారంభించినప్పుడు కేవలం 25 మంది మాత్రమే. 25 మందితో ప్రారంభించబడిన చిన్న సంఘం దేవుడు వాగ్దానం చేసినట్టుగా మీకు స్క్రీన్లో చూస్తున్నారు కదా, చిన్న సంఘమే. ఆ చిన్న సంఘం అంచెలంచెలుగా ఇదిగో మహాసంఘంగా దేవుడు దీవించాడు. 95లో దేవుడు నాతో అన్నాడు, అతిపెద్ద సంఘాన్ని ఇస్తానని చెప్పి ఇదిగో ఇంత పెద్ద సంఘాన్ని దేవుడు అనుగ్రహించాడు.